సమాజంలో జీవించేటప్పుడు సమాజంలో ప్రజలు ఎలా ఉంటారు అనేది దేవుని బిడ్డలంగా మనం తెలుసు. ఎలా ఉంటారు? సమాజంలో 5 రకాలైన ప్రజలు ఉన్నారు. చెప్పండి, ఎంతమంది ఉన్నారు? చాలా ప్రాముఖ్యమైన సందేశం ఇది. మనందరం తెలుసుకోవాల్సిన సందేశం. ఈ సమాజంలో 5 రకాలైన ప్రజలు ఉన్నారు. మొదటి రకం ఎవరో రాసుకోండి. 5 రకాలు మీరు గుర్తుపెట్టుకోవాలి, జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కడ నివసిస్తున్నాం చెప్పండి? సమాజంలో. ఈ సమాజంలో ఎన్ని రకాలైన ప్రజలు ఉన్నారు? 5 రకాలైన ప్రజలు ఉన్నారు. మొదటి రకం రాసుకోండి, హర్టింగ్ పీపుల్. బాధ కలుగు చేసే ప్రజలు, హర్ట్ చేస్తారు. కొంతమంది వారి మాటలతో చేష్టలతో ఏం చేస్తారు? మనల్ని హర్ట్ చేస్తారు, బాధకు గురి చేస్తారు. అలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం దేవుని బిడ్డలారా. సమాజం ఎందుకు దావీదు సర్వ సమాజాన్ని పోగు చేశాడు? సమాజంతో ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే సమాజంలో 5 రకాలైన ప్రజలు ఉన్నారు. అది సొలొమోను తెలుసుకోవాలి, ఇశ్రాయేలు ప్రజలే తెలుసుకోవాలని దావీదు కోరిక. అందుకనే దావీదు సర్వ సమాజాన్ని పోగు చేశాడు. సమాజంలో మొదటి రకం ఎవరుంటారు చెప్పండి? హర్టింగ్ పీపుల్. హర్ట్ చేస్తారు, నిన్ను ఎలాగైనా బాధకు గురి చేస్తారు. నువ్వు అసలు బాగుండాలనుకుంటావు కదండి, ఎవ్వరు బాధపడాలనుకోరుగా. కానీ సమాజం ఊరుకోదు, నిన్ను ఎలాగైనా బాధకు గురి చేయాలని చూసే సమాజం ఇది. నేను ఎలాగైనా సరే, నిన్ను ఎలాగైనా హర్ట్ చేయాలంతే, మాటలతో హర్ట్ చేయాలి. ఎలాగైనా సరే సూటిపోటు మాటలు అంటారు కదా, కొన్నిసార్లు చేష్టలతో, కొన్నిసార్లు చూపులతో, కొన్నిసార్లు మెసేజ్లు పంపించి ఎలాగో ఒక విధంగా నిన్ను ఎలాగైనా ఏం చేయాలి? బాధించాలి. అందుకని సమాజంలో ఉండే మొదటి రకమైన ప్రజలు ఎవరు చెప్పండి? హర్టింగ్ పీపుల్. బాధ కలుగు చేసే ప్రజలు. హర్ట్ చేస్తారు, హర్ట్ చేస్తారు. చాలా హర్ట్ అయ్యానండి, ఉదయం వాళ్ళు అన్న మాటకి చాలా హర్ట్ అయ్యానండి, వాళ్ళు చేసిన పనికి చాలా హర్ట్ అయ్యాను అంటాం మనం. అవును, ఈ సమాజంలో నిన్ను హర్ట్ చేయాలని చూసే వాళ్ళే ఉంటారు. మొదటి రకం హర్టింగ్ పీపుల్. రెండవ రకం ఎవరో తెలుసా? హార్మింగ్ పీపుల్. కీడు చేసే ప్రజలు. హార్మింగ్ పీపుల్, హాని చేసే ప్రజలు. నీకు ఎలాగో ఒక విధంగా ఏం చేయాలి? హాని చేయాలి, కీడు చేయాలి. నీకు హాని చేయాలని చూసే వాళ్ళే ఉంటారు. చూడండి ఎంత భయంకరమో. హాని చేసే స్వభావం ఎవరు చెప్పండి? సైతాను, అపవాది. వాడు మొదటి నుంచి హాని చేయాలనే చూసేవాడు. యోబుకి హాని చేయాలని చూశాడు, దేవుని బిడ్డలకు హాని చేయాలనే చూస్తాడు. ఈ సమాజం అలాంటి సమాజం. నీకు ఏదో ఒక విధంగా కీడు చేయాలి, హాని చేయాలి. చూడండి ఎంత భయంకరమో. ఏదో ఒక రకంగా మన దగ్గరే ఉంటారు, మనతోనే ఉంటారు, కానీ మనకు హాని చేయాలని చూస్తారు. దావీదు 3వ కీర్తనలో మీరు చూడదులేండి, ఇంటికి పోయి తర్వాత చూడండి. నా మీదికి లేచువారు అనేకులు అనే మాట 5 సార్లు రాస్తాడు ఆ కీర్తనలో. నా ప్రాణ విరోధులు అనేకులు, నా శత్రువులు అనేకులు. చూడండి దావీదుకి ఎంతమంది అంట శత్రువులు? చెప్పండి ఎంతమంది అంట? విశ్వాస జీవితంలో మనకు కూడా శత్రువులు ఉంటారండి. శత్రువులు ఉంటారు. దేర్ ఆర్ మోర్ దాన్ ఫ్యాన్స్ అండ్ లెస్ దాన్ ఫోర్స్ అంట. చూడండి, మనకి ఫ్యాన్స్గా ఉండే వాళ్ళకంటే కూడా ఎవరు ఎక్కువ? ఫోర్స్, శత్రువులుగా ఉండే వాళ్ళు ఎక్కువ. శత్రువులు. దావీదు చాలా కీర్తన రాస్తాడు, నా శత్రువులు అనేకులు. 23వ కీర్తనలో కూడా ఉదయం చెప్పుకున్నాం కదా, నూనెతో నా తల అంటి ఉన్నావు. నా శత్రువు అన్నాడా? నా శత్రువులు అన్నాడా? నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధం. చూసారా? హార్మింగ్ పీపుల్. చెప్పాలి 5, నేను 5 చెప్పబోతున్నాను. సమాజంలో ఎవరెవరు ఉంటారు? ఒకటి బాధించే వాళ్ళు ఉంటారు, హర్టింగ్ పీపుల్. రెండవది హార్మింగ్ పీపుల్. హార్మింగ్ పీపుల్ అంటే హాని చేసేవాళ్ళు, కీడు చేయాలని చూసేవాళ్ళు. మూడవది హెరాసింగ్ పీపుల్, హింసించే ప్రజలు.
హెరాసింగ్ పీపుల్, నిన్ను హెరాస్ చేసేవాళ్ళు మైండ్ గేమ్తో కదండి. ఏదో ఒకటి నీ గురించి వాళ్ళకి తెలుసుంటుంది, ఏదో ఒకటి నీ లోపం వాళ్ళకి తెలుసుంటుంది. దాన్ని పట్టుకొని ఏం చేస్తారు, ఎక్కడ సమయం దొరికితే అది చెప్పేస్తానని హెరాస్ చేస్తారు. హెరాసింగ్ పీపుల్, హింసించే ప్రజలు. చూసారా సమాజం ఎలాంటిదో? అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. దావీదు కూడా బ్రతుకుతున్నాడు. దావీదు కూడా ఆ సమాజంలోనే బ్రతికాడు. మనం కూడా బ్రతకాలి. హెరాసింగ్ పీపుల్, హింసించే ప్రజలు. నీ లోపం ఏదో ఒకటి తెలుసుంటుంది, నీ బలహీనత ఏదో ఒకటి తెలుసుంటుంది వాడికి. అందుకని వాడు ఏం చేస్తాడంటే దాన్ని పట్టుకొని నేను హెరాస్ చేస్తాడు. అందుకనే నీ గౌరవాన్ని ఏం చేస్తాడు, అవమానంగా మార్చాలని చూస్తాడు. నీకున్న ప్రతిభ, నువ్వు ఎన్నాళ్ళో కష్టపడి కూడగట్టుకున్న గౌరవము, ఆ ప్రతిష్ట ఎలాగో ఒకలాగా దిగజార్చాలని చూస్తాడు. అలాంటి సమాజం ఇది, హెరాసింగ్ పీపుల్. చెప్పండి, 3 రకాలైన ప్రజలు చూసాం. ఒకటి, ఎవరెవరు ఉన్నారు సమాజంలో? హర్టింగ్ పీపుల్, బాధించే ప్రజలు. రెండవది హార్మింగ్ పీపుల్, కీడు చేసే, హాని చేసే ప్రజలు. రెండవది, మూడవది హెరాసింగ్ పీపుల్, హింసించే ప్రజలు. మైండ్ గేమ్ ఆడతా నిన్ను ఏదో ఒక రకంగా హింసించాలి కదండి. కొంతమంది అవనస్తులు యవన ప్రాయంలో ఎవడికొకడికి లొంగిపోతారు. వాడు ఏం చేస్తాడు తెలిసి, ఏదో సమయంలో నిన్ను మత్తులోకి దించి ఫోటోలు తీస్తాడు. ఆ ఫోటోలు తీసి ఏం చేస్తాడు, నువ్వు నా దగ్గర దొరికిపోయావు, ఇవి వైరల్ చేస్తా, మీ అమ్మా నాన్నకు చూపిస్తా, వీటిని ఫేస్బుక్లో పెడతా, వీటిని అక్కడ పెడతా, ఇక్కడ పెడతా, కాబట్టి నాకు ఇంత డబ్బులు తెచ్చి హెరాస్ చేసి కొంతమంది ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక ఏం చేస్తుంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. హెరాసింగ్ పీపుల్. 4వది హిపోక్రైట్స్, వేషధారులతో నిండి ఉన్న సమాజం ఇది. మనిషి పైకి ఒకటి మాట్లాడతాడు, లోపల ఒకటి. వేషధారణ, హిపోక్రైట్స్. చూడండి ఈ సమాజంలో ఎవరెవరు ఉన్నారో, వేషధారులు. వాడికి లోపల ఒకటి ఉంటుంది, కానీ బయట ఒకటి మాట్లాడుతుంటాడు. బయట ఒకటి మాట్లాడతాడు, కానీ లోపల ఒకటి ఉంటుంది. వేషధారణ, వస్త్రధారణ, వేషధారణ. చూడండి, దేవుని సంఘానికి వచ్చేవారిలో ఈ 4 ఉంటారు. ఎవరెవరు చెప్పండి, ఎవరెవరు ఉంటారు చెప్పండి? హర్టింగ్ పీపుల్, రెండవది హార్మింగ్ పీపుల్, మూడవది హెరాసింగ్ పీపుల్, 4వది హిపోక్రైట్స్, వేషధారులు, కపట సహోదరులు. పౌలు వారి గురించి రాస్తాడు, కపట సహోదరుల వల్ల ఆపదల్లో నేను చాలాసార్లు చిక్కుకున్నాను. కపట సహోదరులు పైకి ఒకటి మాట్లాడతారు, లోపల ఒకటి జీవితం. అయితే గొప్ప విషయం ఏంటో తెలుసా, ఈ 4 ఉంటే మనం ఇంకా బాధపడే వాళ్ళమే. ఈ 4 సమాజంలో ఉంటే వీళ్ళతో పాటు ఇంకొకటి కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? హెల్పింగ్ పీపుల్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ సమాజంలో ఈ 4 కాదు, ఎవరున్నారు? దేర్ ఈజ్ ఎ హెల్పింగ్ పీపుల్ ఆల్సో ఇన్ ద కాంగ్రిగేషన్. సహాయం చేసే ప్రజలు కూడా ఉన్నారు. కాబట్టే ఈ భూమిలా ఉంది. దేవుని కృపను బట్టి దేవుని ప్రజలంగా మనం జీవించగలుగుతూ ఉన్నాం. సహాయం చేసే ప్రజలు, చూసారా? సహాయం చేసే ప్రజలు. క్రైస్తవుడు ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి, ఇతరులకు మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. యేసు ప్రభు మనల్ని రక్షించుకుంది ఎందుకంటే ఇతరులకు మేలు చేయాలి, ఇతరులకు సహాయం చేయాలని.